ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోకే 6600 ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ ఆర్టికల్స్ గురించి చెప్తున్నాను. ఇది ఇంటర్కి తర్వాత డిగ్రీ ఫస్ట్ సెమ్ వాళ్ళకి ఇద్దరికి కామన్గా యూజ్ అవుతుంది. ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు ఈ కాన్సెప్ట్ గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్, దాని గురించి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆర్టికల్స్ ఏమంటే ఏ అండ్ ది, ఈ మూడింటిని ఆర్టికల్స్ అని అంటారు. వీటిని నౌన్స్ ముందు యూజ్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇండెఫినెట్ సింగులర్ వచ్చినప్పుడు ఏ ఆర్ యాన్ వాడతారు, డెఫినెట్ సింగులర్ వచ్చినప్పుడు ది వాడతారు అనమాట. డెఫినెట్ ప్లూరల్ కానీ నాన్ కౌంట్ కానీ వచ్చినప్పుడు ది వాడతారు. అలాగే ప్లూరల్ నాన్ కౌంట్ ఇండెఫినెట్ వస్తే అసలు ఏం ఆర్టికల్ వాడరు అనమాట. దీన్ని ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వీడియోలో దీని గురించి క్లియర్గా చెప్పుకుందాం. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇండెఫినెట్ సింగులరు ఏ వాడతామని చెప్పుకున్నాం కదా. మై డాటర్ వాంట్స్ టు బై ఏ డాగ్ దిస్ వీకెండ్. ఇక్కడ ఒక కుక్క గురించి చెప్తున్నారు, అది ఏ కుక్క అయినా కావచ్చు. కాబట్టి ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ కదా, అది సింగులర్ ఏ వాడుతున్నాం. ఇక్కడ డెఫినెట్, ద డాగ్ ఇన్ ది బ్యాక్ యార్డ్ ఈజ్ వెరీ క్యూట్. డెఫినెట్ సింగులర్, పర్టికులర్ అదే కుక్కను మెన్షన్ చేస్తున్నారు కాబట్టి బ్యాక్ యార్డ్లో ఉండే కుక్క అని ది వాడుతున్నాము, అది కూడా సింగులర్ కాబట్టి. అలాగే ప్లూరల్ కౌంట్ నౌన్స్ అనుకో, కమ్ అండ్ లుక్ అట్ ది చిల్డ్రన్, ఆ పర్టికులర్ చిల్డ్రన్ని డెఫినెట్గా రెఫర్ చేస్తున్నారు కాబట్టి అది కౌంటబుల్ కాబట్టి ది వాడుతున్నాం. చిల్డ్రన్ ఆర్ ఆల్వేస్ క్యూరియస్, ఇక్కడ మొత్తం ఒక గ్రూప్ నంతని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ అనమాట. అందుకని నో ఆర్టికల్, అసలు ఇక్కడ ఏమీ ఆర్టికల్ యూజ్ చేయడం లేదు. అలాగే నాన్ కౌంట్ నౌన్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. హీ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్ నెసెసరీ ఫర్ ది జాబ్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది నాన్ కౌంట్ అనమాట. అంటే మనము ఇప్పుడు క్వాంటిటీ లాగా మెజర్ చేయలేం కదా ఎక్స్పీరియన్స్ అనేది, అది నాన్ కౌంట్. ఫర్ ది జాబ్ అనేది పర్టికులర్, అంటే డెఫినెట్గా చెప్తున్నారు కాబట్టి నాన్ కౌంట్ డెఫినెట్ వచ్చినప్పుడు ది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి యూజెస్ ఆఫ్ ఏ ఆర్ యాన్ చూద్దాము. ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఏ బిఫోర్ కాన్సనెంట్స్, అంటే తెలుసు కదా, ఓవెల్స్ కాకుండా మిగిలినవన్నిటిని కాన్సనెంట్స్ అంటారు. ఓవెల్స్ వచ్చేసి ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటి ఐదింటిని ఓవెల్స్ అని అంటారు. ఈ కాన్సనెంట్స్ ముందు ఏ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బుక్, ఏ పెన్, ఏ పెన్సిల్, ఇలాంటి వాటిని ముందు ఏ వాడతారు అనమాట. యాన్ బిఫోర్ ఓవెల్స్, ఏ, ఐ, ఓ, యు అని చెప్పుకున్నాం కదా. చూడండి, అండ్ ఎగ్జామ్, అండ్ అంబ్రెల్లా, అండ్ అవర్. ప్రొనౌన్సియేషన్ ఈజ్ వాట్ మ్యాటర్స్. ఇప్పుడు చూడండి, అండ్ అవర్, హెచ్ఓయుఆర్ కదా, ఇక్కడ హెచ్ సైలెంట్, అండ్ అవర్ అని ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ యాన్ వాడుతున్నాం, ఓవెల్ సౌండ్ వస్తుంది కదా. అలాగే అండ్ ఆనెస్ట్, హెచ్ ఇడ సైలెంట్ కాబట్టి ఇది ఓవెల్, అందుకు యాన్ వాడుతున్నాం. అలాగే యూనివర్సిటీ చూడండి, ఏఈఐఓయు, యూలో వచ్చింది కానీ ప్రొనౌన్స్ చేసేది ఎట్లా వాడుతున్నాం, యూ అంటే సౌండ్ ఎట్లా వస్తుంది, కాన్సోనెంట్ లాగా వస్తుంది కాబట్టి ఏ వాడుతున్నాం అనమాట. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏఈఐఓయు రాగానే పెట్టేసేయడం కాదు, ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం అనేది మ్యాటర్ అనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ ఎంఏ, అండ్ ఓఎంఆర్ షీట్, అండ్ ఎన్జిఓ. ఎం అంటే ఇక్కడ ఓవెల్ మాదిరి ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి యాన్ వస్తుంది, యాన్ ఓఎంఆర్ ఓవెల్. అండ్ ఎన్జిఓ ఎన్ కాబట్టి యాన్ వస్తుంది, ఓవెల్స్ లాగా ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి. ఏఆర్ యాన్ టు టర్న్ ప్రాపర్ నౌన్స్ ఇంటూ కామన్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ థింక్స్ హీ ఈజ్ ఎ షేక్స్పియర్. ఇక్కడ ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా టర్న్ చేస్తున్నాడు కాబట్టి ఏ కానీ యాన్ కానీ వాడతారు. ఇక్కడ షేక్స్పియర్ అనేది కాన్సనెంట్ సౌండ్లో వచ్చింది కాబట్టి ఏ వాడుతున్నాం. అలాగే ఏని ఇంకా ఎప్పుడు వాడతారంటే టెంపరీ ఇల్నెస్ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఏ వాడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ హెడ్ ఏక్, ఐ హ్యావ్ ఎ కోల్డ్, ఐ హ్యావ్ ఎ ఫీవర్, ఐ హ్యావ్ ఎ బ్యాక్ ఏక్, ఇలాంటివి వచ్చినప్పుడు ఏ వాడతారనమాట. ఇప్పుడు యూజెస్ ఆఫ్ ది చూద్దాం కంప్లీట్గా. చాలా ఉన్నాయి ఈ దీకి సంబంధించి, కొంచెం టైం టేకింగే ఇది, కానీ ఇది ఈ వీడియో చూస్తే మాత్రం
మొత్తం ఐడియా వచ్చేస్తుంది మీకు. తర్వాత బుక్ తీసి రెఫర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, అంతలా ప్రిపేర్ చేశాను నేను. ఫస్ట్ ది ఎప్పుడు వాడతామంటే నౌన్ ఈజ్ రిపీటెడ్ ఆర్ థింగ్స్ ఆర్ పర్సన్ మెన్షన్ ఫర్ ది సెకండ్ టైం. ఒక నౌన్ రిపీట్ అయినప్పుడు కానీ థింగ్స్ ఆర్ పర్సన్స్ సెకండ్ టైం మెన్షన్ చేసినప్పుడు కానీ ది వాడతారనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. దేర్ లివ్డ్ ఏ కింగ్, ద కింగ్ హ్యాడ్ ఏ సన్. ఫస్ట్ కింగ్ గురించి చెప్పినారు, మళ్ళీ సెకండ్ టైం మెన్షన్ చేసేటప్పుడు ది వాడినారనమాట ఇక్కడ. ద బాయ్ హూ కమ్ టు సీ మీ ఎస్టర్డే వాజ్ మై బ్రదర్. ఇది ఆల్రెడీ రెఫర్ చేస్తున్నారు కదా, ఎస్టర్డే వచ్చిండే అబ్బాయి మా బ్రదరు అనేసి. ఇక్కడ చెప్పుకున్నాం కదా మెన్షన్ ఫర్ ది సెకండ్ టైం అని, ఆల్రెడీ రెఫర్ చేసినారు, రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ ది వాడినారనమాట. ఇక్కడ ది, ఇక్కడ ది. రివర్స్ అండ్ ఓషన్స్ ముందు కూడా ది వాడతాం. ది గ్యాంగెస్, ది అట్లాంటిక్, ఇవి నదుల పేర్లు కదా, ఇది సముద్రం పేరు కాబట్టి ది వాడతాము. కంట్రీస్ విత్ యునైటెడ్ ఆర్ రిపబ్లిక్ ఇన్ దేర్ నేమ్స్, ద యుఎస్ఏ, ద యుఏఈ అండ్ యుఎస్ఎస్ఆర్, ఇలాంటి కంట్రీస్ ముందు కూడా ది వాడతాం అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీవులు ఉంటాయి కదా, అలాంటి వాటి ముందు కూడా ది వాడతాం. ది వెస్ట్ ఇండీస్. మౌంట్ రేంజెస్ అంటే పర్వతాల ముందు కూడా వాడతాం అనమాట. ది హిమాలయాస్, ద ఆల్ప్స్ అలాగా. డెజర్ట్స్ అంటే ఎడార్లు. ది సహారా, ది తార్ ఎడారి, సహారా ఎడారి ఉన్నాయి కదా, వాటి ముందు కూడా ది వాడతాం. తర్వాత వ్యాలీస్ అంటే లోయలు. ది సైలెంట్ వ్యాలీ. ఎగ్జాంపుల్ కోసం ఇలా ఒకటొకటి తీసుకున్నాను నేను. తర్వాత డైరెక్షన్స్ అంటే దిక్కులు. ది నార్త్, ది ఈస్ట్, ది సౌత్ అలా వాడతాం అనమాట. డైరెక్షన్స్ ముందు కూడా ది వాడతాం. అలాగే ఆర్డినల్ నెంబర్స్ అండ్ సిమిలర్ ఆబ్జెక్టివ్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇట్లా ఫస్ట్ సెకండ్ ఇలా రాస్తాం కదా, వాటిని ఆర్డినల్ నెంబర్స్ అని అంటారు అనమాట. అలా కాకుండా 1, 2 అలా రాసారనుకో దాన్ని కార్డినల్ నెంబర్స్ అంటారు. వీటి ముందు మనము ఆర్టికల్స్ యూజ్ చేయము, వీటి ముందు మాత్రం ది వాడతాం ఇలా రాసినప్పుడు, ఫస్ట్ సెకండ్ అనేసి. బాగా అర్థం చేసుకోండి. తర్వాత డెసిగ్నేషన్స్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రిన్సిపల్, ద టౌన్ హాల్ ఎట్సెట్రా. ఇప్పుడు వాళ్ళకి పేరు ఉంటుంది కదా, పేరుతో కాకుండా వాళ్ళ డెసిగ్నేషన్తో మనం చెప్తున్నప్పుడు ది వాడతాం అనమాట. ఆ ప్రిన్సిపల్ పేరు ఉందనుకోండి, అప్పుడు మనం ది వాడడం. వాళ్ళ డెసిగ్నేషన్తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ది ప్రిన్సిపల్, ది క్వీన్, ది ఎంపరర్ అలా వచ్చినప్పుడు ది వాడతాం. ఇది ప్లేస్, పర్టికులర్ ప్లేస్ అంటే టౌన్ హాల్ అట్లా ఏమైనా వచ్చినప్పుడు కూడా ది వాడతాం అనమాట. అడ్జెక్టివ్స్ యూజ్డ్ యాజ్ నౌన్స్. ఒక పీపుల్ యొక్క క్వాలిటీ అడ్జెక్టివ్ని నౌన్గా యూజ్ చేసినప్పుడు ది వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద రిచ్ షుడ్ హెల్ప్ ద పూర్. ఇక్కడ ఒక రిచ్ అనేది ఒక అడ్జెక్టివ్ని రిప్రజెంట్ చేస్తుంది, పూర్ అనేది కూడా ఒక అడ్జెక్టివ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్ చూడండి, ద సిక్, ద నీడీ, ద హోమ్లెస్, ద రెస్ట్లెస్, ఇలాంటి వాటికి ముందు కూడా ది వాడతాం అనమాట. అలాగే లాంగ్వేజ్కి ముందు పీపుల్ ఆఫ్ నేషనాలిటీ. ఎగ్జాంపుల్ చూద్దాం, ద ఫ్రెంచ్ ఆర్ ఫ్యాషనబుల్, ఇట్లా వచ్చినప్పుడు కూడా ది వాడతాం అనమాట. బిఫోర్ హాస్పిటల్స్, టెంపుల్, చర్చ్, కాలేజ్, స్కూల్స్, పర్సన్, వెన్ విజిట్ ఫర్ అదర్ పర్పసెస్. అంటే ఇప్పుడు చూడండి, మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం, మనకి ఏమైనా రోగం ఏదైనా వచ్చినప్పుడు చూపించుకోవడానికి పోతాం. అట్లా కాకోకుండా అదర్ పర్పస్కి వెళ్ళినప్పుడు మాత్రం ది వాడతాం అనమాట. మనం మామూలుగా వెళ్ళే పర్పస్కి వెళ్ళినప్పుడు ఆర్టికల్ యూజ్ చేయము, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్లో వస్తుంది అది. అది ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వెంట్ టు ది హాస్పిటల్ టు సీ మై అంకుల్. అంటే నీకు చూపించుకోవడానికి నువ్వు వెళ్ళలేదు, ఎవరినో చూసి రావడానికి నువ్వు వెళ్ళినావు అనమాట. అది అదర్ పర్పస్ కాబట్టి ది వాడినాం. నెక్స్ట్ వచ్చేసి డబల్ కంపారిటివ్. టు షో రిలేటివిటీ. ద హయ్యర్ యూ క్లైమ్, ద కోల్డర్ యూ గెట్. ఇక్కడ కంపేర్ చేస్తున్నాం, ఎంత ఎత్తు ఎక్కితే నీకు అంత కోల్డ్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. 2 సార్లు కంపారిటివ్ వచ్చినప్పుడు ది వాడతాం. బిఫోర్ అన్ అడ్జెక్టివ్ ఇన్ ద కంపారిటివ్ డిగ్రీ
వెన్ ది సెలెక్షన్ ఆఫ్ 1 out of ఓన్లీ 2 persons, అంటే ఇద్దరున్నప్పుడు ఒకరినే కంపారిటివ్గా చెప్తున్నప్పుడు అది అడ్జెక్టివ్గా తీసుకొని ఇది యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. నళిని ఈజ్ ద మోర్ బ్యూటిఫుల్ ఆఫ్ ఆల్ ది 2 girls ఇన్ ది క్లాస్. నళిని ఈజ్ ద మోర్ బ్యూటిఫుల్ ఆఫ్ ది 2 girls ఇన్ ది క్లాస్. ఇక్కడ ఇద్దరిలో నుంచి ఒకరిని తీసుకొని, అది కూడా బ్యూటిఫుల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ కదా, అందుకు ఇక్కడ ది వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ అండ్ అడ్జెక్టివ్ ఈజ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. రమణ ఈజ్ ద షార్టెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్. సూపర్లేటివ్ డిగ్రీ అంటే తెలుసు కదా, షార్టెస్ట్, లాంగెస్ట్ అలా వస్తాయి కదా. ఇప్పుడు షార్ట్, షార్టర్, షార్టెస్ట్, లాంగ్, లాంగర్, లాంగెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ లాస్ట్ ఇది వచ్చినప్పుడు ది వాడతాం అనమాట. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సర్టెన్ వెల్ నోన్ ఆర్ సేక్రెడ్ బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద గీత, ద బైబిల్, ద ఖురాన్, ఇవి తెలుసు కదా, ఇప్పుడు దీని ముందు ది వాడతాం అనమాట. అలాగే బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, షీ ఈజ్ లెర్నింగ్ ద గిటార్. వెన్ సింగులర్ నౌన్ రిప్రజెంట్స్ ఏ హోల్ క్లాస్. ద రోజ్ స్మెల్స్ స్వీట్, అంటే ఒక రోజు కాదు మొత్తం రోజెస్ అన్ని స్వీట్గా స్మెల్ వస్తాయి అని చెప్పడానికి దీన్ని వాడుతున్నాం అనమాట. అలాగే ఇంకొకటి కూడా ఉంది, ఇలా స్కూల్ ఆఫ్ ఇట్లా వస్తాయి కదా, అప్పుడు కూడా ది వాడతాము. ద యూనివర్సిటీ ఆఫ్ లండన్, ద యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా అలా వచ్చినప్పుడు ది వాడతాం అనమాట. అలాగే లొకేషన్ వర్సెస్ యాక్టివిటీ, దీనికి సంబంధించి కూడా చూద్దాము. ఒక యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ది వాడమన్నమాట. అలాగే లొకేషన్ రిప్రజెంట్ చేసినప్పుడు మనం ది వాడతాం. ఇందాక ప్లేసెస్ గురించి చెప్పుకున్నాం కదా, ది టౌన్ హాల్ అని, అట్లనే కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ నౌ, ఇది యాక్టివిటీ కాబట్టి ఇక్కడ ది వాడమన్నమాట. ద మీటింగ్ ఈజ్ అట్ ది స్కూల్, ఇక్కడ ప్లేస్ గురించి చెప్తున్నాడు కదా లొకేషన్, అందుకు ది వాడుతున్నాం. యూనిక్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ది ఎర్త్, ది వరల్డ్, ది మూన్, ది సన్, ది యూనివర్స్, ఇలాంటివి. యూనిక్ ఆబ్జెక్ట్స్ అంటే అలాంటివి ఇంకా వేరే ఏవి ఉండవు అన్నమాట, ఒకే ఒకటి ఉంటుంది, దీన్ని యూనిక్ ఆబ్జెక్ట్స్ అంటారు. అంటే ఇప్పుడు భూమి ఒకటే ఉంటుంది, సూర్యుడు ఒకటే ఉంటాడు, చంద్రుడు ఒకటే ఉంటాడు, ఇలాంటి వాటిని యూనిక్ ఆబ్జెక్ట్స్ అని అంటారనమాట. వీటి ముందు కూడా ది యూజ్ చేస్తాం. ఇది కంప్లీట్గా ఏ అండ్ ది గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ చెప్తాను విత్ ఎగ్జాంపుల్స్.